హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఐ రవి హన్వల్. ఈరోజైతే నేను ఒక రైస్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. సో, ఈ రైస్ రెసిపీ అయితే మనం లంచ్ బాక్స్‌కి కానీ, డిన్నర్‌కి కానీ చాలా బావుంటుంది. అండ్ ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు కూడా ఇలాంటిది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ లవర్స్ కాకుండా వెజ్ లవర్స్ ఎవరైనా మీ ఇంటికి గెస్ట్‌లుగా వస్తే సో, సూపర్‌గా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. అండ్ పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. మెంతి కూర చేదుగా ఉంటుందని అనుకుంటారు కదా! సో, ఈ రైస్ చేస్తే మాత్రం అస్సలు నేను చెప్పిన ప్రాసెస్‌లో చేస్తే అస్సలు చేదుగా అనేది ఉండదు. చేదు అనేది రాదు. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ గ్రోత్ ఉంటుంది. అండ్ దీనివల్లనైతే ఈ చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ మెంతి కూర అయితే ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతుంది కదా! సో, మా ఇంట్లో అయితే బాగా యూజ్ చేస్తూ ఉంటాం మెంతి కూర ఈ సీజన్‌లో అయితే. ఎప్పుడంటే అప్పుడు వారానికి ఒక 2, 3 టైమ్స్ అయినా మేము మెంతి కూర అయితే తింటూ ఉంటాము. సో, మా పిల్లలు కూడా బాగా చాలా ఇష్టంగా తింటారు. మా వారికి కూడా చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో, ఇంకెందుకు ఆలస్యం మనమైతే ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఇప్పుడు నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా మెంతి కూర కూడా రెడీగా పెట్టేసుకున్నాను కట్ చేసి, కడిగేసి. ఇంకా నేను ముందుగా అయితే ఒక గిన్నె అయితే తీసుకున్నాను. తీసుకొని మీ దగ్గర ఏ గిన్నె ఉంటే ఆ గిన్నె రైస్ కోసము పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ వరకి. అండ్ అలాగే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఇంకా తర్వాత నేను మసాలా దినుసులు అయితే ఉంటాయి కదండీ! హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను. ఒక 3 లవంగాలు, ఒక 2 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క అండ్ జాపత్రి, కొంచెం సాజీరా అండ్ ఆకు అండ్ అలాగే మరాఠీ మొగ్గ, ఒకటి స్టార్ ఫ్లవరు ఇవన్నీ అయితే వేసుకొని ఇంకా ఆ తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత అవి వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఉంటుంది కదా! పచ్చిమిర్చి ఒక 2 అయితే కట్ చేసి వేసుకున్నాను. అండ్ అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి. ఇంకా ఆ తర్వాత మంచిగా ఇవన్నీ కూడా పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం పసుపు ఉంటుంది కదా! పసుపు అయితే ఒక 1 స్పూన్, 1 ½ స్పూన్ వరకు అయితే వేసుకోండి. నేను పసుపు అయితే వంటలలో ఎక్కువగానే వాడుతూ ఉంటాను. సో, ఇంకా నేనైతే పసుపు మంచిగా వేగిపోయింది కదా! ఇంకా వేగిన తర్వాతనైతే కొద్దిగా మీకు జీడిపప్పులు ఇష్టమైతే కనుక వేసుకోండి. ఒకవేళ ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేసేయండి. సో, ఆ తర్వాతనైతే కొద్దిగా కరివేపాకు ఉంటుంది కదా! కరివేపాకు ఒక 1 కానీ, 2 కానీ రెబ్బలైతే కడిగేసుకొని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేయండి అది కూడా. ఆ తర్వాత నేను మెంతి కూర అయితే కడిగేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా తరిగేసి. ఇంకా మెంతి కూర కూడా నేను దీంట్లో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మెంతి కూరనైతే మంచిగా మగ్గించుకోవాలి. అప్పుడే మనకి దీంట్లో ఉన్న చేదుదనం అయితే బయటికి వెళ్ళిపోతుంది. సో, అప్పుడు మనకి టేస్ట్ అనేది వస్తుంది. సరిగ్గా వేయించుకోకపోతే మాత్రం మెంతి కూరనైతే చేదనేది ఉంటుంది. సో, ముందుగానే మనం ఆయిల్‌లో అయితే బాగా మగ్గించుకోవాలి మెంతి కూరని. చూడండి బాగా అయితే మగ్గిపోయింది మనకి మెంతి కూర. ఇప్పుడు మనమైతే కట్ చేసుకున్న టమాటోస్ అయితే నేను సన్నగా తరిగి పెట్టేసుకున్నాను టమాటోస్. సో, ఒక 2 టమాటోస్ అయితే వేసుకోండి. మరీ పెద్ద సైజు కాకుండా కొద్దిగా మీడియం సైజు టమాటాలు అయితే 2 తీసుకున్నాను నేను. మీరు కావాలనుకుంటే ఒకటి పెద్ద సైజు టమాటా అయితే తీసుకోండి. సో, ఆ తర్వాత నేను టమాటాలు అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఇంకా ఈ టమాటాలు మంచిగా ఇందులో అయితే ఈ మెంతి కూరతో పాటు బాగా మగ్గించుకోవాలి. సో, ఇప్పుడు చూడండి బాగా మగ్గుతున్నాయి కదా! ఈ టమాటోస్ అయితే మనకి తోలు అనేది ఊడిపోతుంది చూడండి టమాటా పైన. సో, అలా ఆ టైప్‌లో వచ్చేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత నేను ఒక 2 ½ స్పూన్స్ ఇదిగోండి ఈ స్పూన్‌తో 2 ½ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనం మసాలాలు వేసుకున్నాము. అండ్ ఆ తర్వాత గరం మసాలా కూడా వేసుకుంటాము. అందులోను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఒక 1 స్పూన్ వరకే నేను కారం వేసుకుంటున్నాను. సో, మీరు కావాలనుకుంటే కారం కాకుండా ఓన్లీ పచ్చిమిర్చినే కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనకి కారం, ఉప్పు అన్నీ కలిసిపోతాయి. మంచిగా పచ్చిదనం అనేది మొత్తం కూడా పోతుంది. ఆ తర్వాతనైతే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకి అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. 2 ఒకేసారి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు అలా వెయిట్ చేసేసి ఇంకా మనం రైస్ ఉంటుంది కదా! నేనైతే ముందుగానే నార్మల్ రైసే నానబెట్టేసుకున్నాను ముందుగానే ఇది చేయడానికి ముందే.
సో రైస్ అయితే నార్మల్ రైసే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. సో నేనైతే నార్మల్ రైస్ అయితే ఒక 2 కప్స్ పైన ఇంకొక 1 కప్‌కి కొంచెం తక్కువగా ఒక 1 ఇంచ్ వరకే తక్కువగా తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఇంకా 3 కప్స్ అయితే రైస్. ఈ వాటర్ అనేవి నేను పక్కకు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో యాడ్ చేసుకుందామని చెప్పి పారబోయకుండా పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇందులో వాటరు రైస్ నానబెట్టిన వాటరే. సో ఇంకా ఈ రైస్‌ని అయితే మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలో మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మనం ఇందులో మగ్గించుకోవాలి. ఈ రైస్ని కూడా ఒక మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే అలా ఉంచేసుకొని ఆ తర్వాత మనం ఈ రైస్ వాటర్ అయితే ఉన్నాయి కదా, నానబెట్టేసుకున్న వాటర్ అయితే ఆ వాటర్ తీసుకొని నేను ఒక 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో ఇదిగోండి, ఈ గ్లాస్లో హాఫ్ అన్నమాట కప్ అంటే రైస్. సో నేను 1 కప్ రైస్ కాబట్టి 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. 2 కప్స్ రైస్ అయితే 2 కప్స్ వాటర్ అవుతుంది 1 గ్లాస్లో ఆ రైస్కి. సో అందుకని నేను 1 కప్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకొని యాడ్ చేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఫుల్ ఫ్లేమ్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, పొంగులాగా అయితే వస్తుంది కదా, మనకి కుతుకుతా అంటుంది కదా. సో ఇప్పుడు మనమైతే ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి అయితే మనం మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో 1, 2, 3 సార్లు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడైతే కొద్దిగా చెమ్మ అయితే లోపల ఉంది, వాటర్ అయితే కొంచెం కుతుకుతా అంటున్నాయి. సో ఈ టైంలో ఒక్కసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. ఈ టైంలో అయితే మనం ఈ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన లోపల ఉన్న ఆవిరి కూడా మొత్తం కూడా మాయిశ్చర్ అనేది మొత్తం కూడా పోతుంది ఇందులో నుంచి. సో ఇంకా కొంచెం రైస్ అయితే పొడి పొడిగానే ఉంది, గింజలుగానే. సో ఈ మాయిశ్చర్తో మొత్తం అయితే ఉడికిపోతుంది. సో ఇప్పుడు మనమైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ని అయితే ఒక 5 మినిట్స్ వరకు అయితే అలాగే ఉంచేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే మూత తీసి చూస్తేనైతే రైస్ మొత్తం కూడా పొడి పొడిగా ఉంది. ఇంకా మనకి మాయిశ్చర్ మొత్తం కూడా వెళ్ళిపోయింది రైస్లో నుంచి కూడా. సో చూడండి, ఇప్పుడైతే ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు కావాలనుకుంటే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలి అని అనుకుంటే. సో నేనైతే యాడ్ చేయట్లేదు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.